నమస్తే అస్సలాము అలైకుం వనకం సత్ శ్రీ అకాల్. నా పేరు సత్య. మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవింగ్ మొబైల్లో. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే ముందు. అందరూ థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నా లాస్ట్ వీడియో కుల్చా అండ్ లస్సీకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆ జోస్తోనే ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ అనేది తీసుకొచ్చాం. ప్రస్తుతానికి ఉన్నది నేనైతే లాగెట్లో ఉన్నాను కదా, ఈ రాజు హాయ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దుబాయ్ రెస్టారెంట్లో ఉన్నాం. సో దుబాయ్ రెస్టారెంట్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే ఇది మీరు చూస్తున్నారు. ఇదైతే రాజు దుబాయ్ రెస్టారెంట్లో ఉన్నాం. ఏం చేయడానికి వచ్చాం? ఫుడ్ బ్లాగ్, ఫుడ్ టేస్ట్ చేసి మన వాళ్ళకి మంచి రివ్యూ ఇవ్వడానికి వచ్చాం. సో hello, how are you? Fine bro. I'm good. Yeah bro. Welcome to Dubai restaurant. Namaste. Namaste. I know, right? Yeah. Come in. So తినొచ్చేసరికి 11. So bro, Yes, brother. yeah bro, say about your restaurant. When did you start? Well, Why did you start this by restaurant? saying welcome to Dubai restaurant. Huh? Welcome bro. Yes. We started in 2019. 2019. Yeah. Okay. You know, Last 2 years back. Last 2 years. Brother. Yeah. Been here for 2 years. 2 years. So see. ఇయ్యేసరికి లీఫ్ దుబాయ్ నుంచి వచ్చాడు అండ్ వచ్చి ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఎల్పీయూలో మీకు తెలిసిందే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో అట్లానే బ్రో, First of all, let me introduce my friend. This is my best friend Hamza. best friend He's one of our Hamza. Hamza. Yes, that is- Namaste. Say Namaste Mohammed. from my audience side. Namaste. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెల్కమింగ్ ఇట్లా ఉన్నది. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు Brother, Yeah, man. first of all, would you like some tea? So Tea? that we sit down and discuss it. ఓకే బ్రో, ఓకే థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. Yes. Let me get you tea, guys. How many are we? యా ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కూడా నేను ఆల్రెడీ నమ్మన్నాను ఇక్కడికి. సో వాళ్ళు కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. నాతో పాటు ఇందాక వచ్చింది రాజు అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదైతే ఫస్ట్ కేబీసీ, ఆదిరెడ్డి అండ్ Dimpo. రూపేష్. సో రాజు చెప్పాను కదా, మన ఈస్ట్ గోదావరి అబ్బాయి అండ్ అరవింద్ దుబాయ్ రెస్టారెంట్. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనరే మాకు సర్వ్ చేస్తున్నారు. See, the best thing we do here, we serve you tea. ఓకే And tea here is complimentary. Okay. It's on the house. So for every customer, it's not Okay, just okay, for you, okay. brother. Okay. It's for every customer. This is Arabic tea. అరబిక్ టీ. It's our tradition. How did you make Arabic tea, bro? Okay, Arabic tea is made with various this we have cardamom, Harmon, elaichi. Ilachi. Yes. We Acha. have lemon, we have Friends, చూసారు కదా? clove long. Clove long. Okay, long. and many others. We have a lot. Okay. And we have our own special ingredient inside. Oh. But I will not tell you for now. It's business secret. Yes, Recipe yes. secret. So Everyone does like that. yeah. So friends, మనకు వచ్చేసరికి టీ ఇస్తున్నారు. టీ వచ్చేసరికి చూసారుగా మీరు, లైక్ కొంచెం లైక్ థమ్స్అప్ లాగా ఉన్నది, కానీ థమ్స్అప్ కాదు, ఇట్స్ ఎ టీ. సో ఇట్స్ లుకింగ్ లైక్ థమ్స్అప్. Yes, and it's the only place here in Lowgate you find black tea. బ్లాక్ టీ. Yes. ఓకే, వీళ్ళు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫర్ టీ అయితే ఆఫర్ చేశారు. టీ అయితే మనం తాగి చూద్దాం ఎలా ఉన్నాయో. ఇట్స్ లైక్ టేస్ట్ స్ట్రాంగ్ ఫ్లేవర్. Yes. Herbs like Bro, little bit strong. The aim is when you drink the tea, it should surprise you. Okay. Everyone when they drink tea, they know what to expect. Yes. But our tea, it has to surprise you. That's why you waited a bit and you're like, you are trying to figure out what's in there. That's the ingredient behind Like friends, తినొచ్చేసరికి లింఫో వాళ్ళ తమ్ముడు. Hi bro. From my subscribers side, yes. They are fine and they are enjoying their holidays. So friends, ఇప్పుడైతే మనం ఫుడ్ ఒక్కొక్కటి తెప్పిద్దాం. లింఫో అయితే బయటకు వెళ్ళాడు, సో వాళ్ళ తమ్ముడు కూర్చోబెట్టాడు. సో ఫ్రెండ్ బ్రో, what are the items you have? We sell like Afghan food, Yemenis food, Indian food, yeah. Habibi, exactly. What we are having? First dish. These guys are eagerly waiting. Starters. ఏమేమి ఉన్నాయి తిందాం ఫస్ట్. మనం అసలు చూద్దాం అసలు ఏం తెప్పిస్తున్నారు ఏంటో. మనం అయితే కుర్రోళ్ళు ఎంత ఫుల్ జోష్లో ఉన్నారు. గైస్ ఎలా ఉన్నారు? Mandi. This is good, acha. Mandi. Best. Mandi. It's a very good rice with దిస్ ఇస్ మండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గరికి మండి వచ్చేసింది. చూస్తున్నారు, చిన్న పీస్ ఉన్నది చూస్తున్నారు అయితే, కానీ గ్రేవీ కూడా రైస్ అంతా బాగానే ఉన్నది. వాట్స్ ద నెక్స్ట్ డిష్ బ్రో? వాట్స్ ద నెక్స్ట్ డిష్? Next dish. మండి వచ్చేసింది. ఫస్ట్ ఐటమ్ అయితే మండి. ఫ్రెండ్స్, చూస్తానికి ఎలా ఉన్నది మీ ఆడియన్స్ తరఫు నుంచి? ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళ నేను ఎందుకు పర్సనల్ గా పిలిచాను ఏంటంటే, ఫుడ్ తింటున్నారు మీరు, సరిగా రివ్యూ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ జెన్యూన్ రివ్యూ ఇప్పిద్దాం అనుకుని వీళ్ళని తీసుకొచ్చాను. గైస్, మీరు రెడీగా ఉన్నారా తినడానికి?
Yeah. And what fish is it? Kabza. 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 Oh, kabza అంటున్నారు. Kabza. Kabza అంటే It's like good. kabza. It's kabza or kabza? Very Kabza. amazing, very amazing. చూద్దాం, మనోడైతే చెప్తున్నాడు చాలా అమేజింగ్ అంటున్నాడు, కానీ ఎలా ఉండిద్దో ఏంటో చూడాలి మనం. Hello, namaste. హలో నమస్తే వదకం సలాం అలైకుం సస్తికా సస్తికా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారుగా మనకి This is palau Afghani. Afghani palav. Afghani Friends, palau. మీకు ఒక విషయం చెప్తున్నా. Acha. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నాను, అఫ్ఘనీ చికెన్ కానీ రైస్ కానీ ఏంటంటే వైట్ గానే ఉంటుంది. Ghani. ది రైస్ ఫ్రమ్ ఈస్ అఫ్ఘనీ వర్డ్. Yes. చూసారుగా ఈ బియ్యం వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చారంట. బ్రో సే అబౌట్ దిస్ 3 dishes. Mandi, Mandi, kabza, kabza, but the Afghani rice. These are some of the dishes which Dishes. are there, and these dishes are very amazing. What you do spices mix in this? Actually, it's an inculcation of spices. Oh! Exactly. One more our dish. chefs One here more dish. with the- Grilled chicken. But the Arabic is called shawaya. Shawaya. Yes. Shawaya. Arabic Yemeni would get shawaya. But it is so tasty and Just keep them. yeah. This is Yeah, this is so tasty and delicious. And yeah. ఫ్రెండ్స్ చూసారుగా మన దగ్గర ఫుల్ చికెన్ ఉన్నది ఇప్పుడు, అండ్ చూస్తానికి కూడా పెద్దగా ఉన్నది. వాట్స్ ద నెక్స్ట్ డిష్ బ్రో? Tell us the name of the dish. అక్లా. ఇట్స్ అక్లా. Akta. అక్లా. చికెన్ ఆర్ వాట్? No, chicken is a vegetable. Friends, చూసారు కదా? Chicken with vegetables. ఏం చేస్తారు It is mixed with yeah. ఫ్రెండ్స్ మనం కనుక్కుందాం అసలు Very amazing, చూడటానికి. as you can see. వీడి పద్దాక అయితే Side అమేజింగ్ అని చెప్తున్నాడు, కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం. దీని లోపల ఉన్నది తిన్నాకైతే చెప్దాం. అద్దా అంటారు. చూసారుగా ఫ్రెండ్స్, అద్దా అంటారు. మనకు కూడా నెక్స్ట్ వచ్చే డిష్ షవర్మా. యా మై ఫేవరెట్ షవర్మా. యా బ్రో. It's also delicious. కానీ లాగెట్ లో అయితే ఫేమస్ డిష్ అయితే షవర్మా. నేనైతే మిస్ అవును, ఎందుకంటే లైక్ ఒకసారి అయితే ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటి ఒకసారి చూద్దాం. అండ్ లైక్ బ్రో This is chicken digi, Afghan chicken. అఫ్ఘనీ చికెన్ దిగి. Yes. యా We say also we will also and Afghani rice also. అఫ్ఘనీ రైస్ ఆల్సో. యా యూ జస్ట్ కమ్ ఫాస్ట్ అండ్ Exactly. I will be back, and I hope you. ఫ్రెండ్స్ మన హబీబీ లైక్ దుబాయ్ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ తమ్ముడు కూడా బిజీగా ఉన్నాడు, ఓనర్ బిజీగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా బిజీగా ఉన్నాడు. కానీ మనోడైతే ప్రతి ఒక్క డిష్ పెట్టేటప్పుడు అయితే అమేజింగ్ అని చెప్పాడు. కానీ లైక్ మనం అయితే టేస్ట్ చూసి మూవింగ్ మొబైల్ ఛానల్లో అయితే అబద్ధాలు అయితే చెప్పకూడదు, బాగోపోతే బాగోలేదని చెప్పాలి అన్న నా థీమ్. అంటే నా ఎక్స్ప్లెనేషన్లో నేనైతే అలానే చెప్తాను. సో మనకి నచ్చలేకపోతే నచ్చలేదని చెప్తాం, బరాబర్ నచ్చలేదని చెప్తాం. మీరు కూడా రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? సో వీళ్ళు వచ్చేసరికి జెన్యూన్ రివ్యూ చెప్పడానికి వీళ్ళు వచ్చారు. బాగాలేదంటే బాగాలేదని చెప్తారు. కేబీసీ నువ్వు కూడా చెప్తాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్ మీకు అరే మనోడైతే పట్టుకుని లేపేశాడు కూడా, పెద్దగా ఉందా. సో ఫుడ్ అయితే అలా చేయకూడదు. మనమైతే లైక్ బ్రో గెట్ సమ్ నైఫ్, విల్ కట్ దిస్ అండ్ లైక్ మనం అయితే నైఫ్ తెప్పించుకుని ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాం. మీకు ఇన్ని ఫుడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క డిష్ చెప్పేశారు. ఎలా తయారు చేస్తారు ఏంటి అర్థమవుతుందా? ఎలా తయారు చేస్తారు ఏంటో. సో నేను చూసిన దాని ప్రకారం అయితే ఈ రైస్ వచ్చేసరికి అఫ్ఘనీ రైస్. సో ఫస్ట్ మనం ఈ రైస్ టేస్ట్ చేయబోతున్నాం. గెట్ సమ్ స్పూన్స్ ఆల్సో. స్పూన్స్ యా. మనం అయితే ఫస్ట్ అఫ్ఘనీ రైస్ ట్రై చేస్తున్నాం. టేస్ట్, ఎందుకంటే వాళ్ళు టేస్ట్ చేసేటప్పుడు కూడా, వాళ్ళు కుక్ చేసేటప్పుడు కూడా మనం చూసాం. పొద్దున్న నేను షార్ట్స్ తీసుకోవడానికి వచ్చాను, కానీ ఆ కుక్ చేసే స్టైల్ కూడా అదంతా చాలా డిఫరెంట్గా ఉన్నది. గైస్ హ్యావ్ ఇట్ హబీబీ, హ్యావ్ ఇట్ హబీబీ. మనమైతే ఇప్పుడు రోటీ తిందాం. ఫస్ట్ రోటీ అయితే టేస్ట్ చేద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, చికెన్ ఉన్నది. మీరు కూడా టేస్ట్ అయితే అంటే చికెన్ది ఇది లైక్ తందూరి చికెన్ వచ్చేసరికి కర్రీ ఉన్నది. ఇది కూడా టేస్ట్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసరికి మేకింగ్ ప్రాసెస్ ఇదంతా లైక్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఎలా ఉన్నా చెప్పు. ఏమో బ్రో, మేము అయితే ఫుల్ తింటున్నాం. గైస్ నువ్వు చెప్పు ఎలా ఉన్నారు? సూపర్. సూపర్ ఉందా? ఇంట్లో తిన్నట్టుంది. సూపర్. ఈ దుబాయ్ రెస్టారెంట్ లాగిన్. దుబాయ్ ఫుడ్స్ చేస్తారా మీ ఇంట్లో? చాలా సూపర్ ఉంది. నేను మా ఇంటికాడ కూడా తినేసాను వినకుండా.
చాలా చాలా సూపర్గా ఉంది. అది దుబాయ్ రెస్టారెంట్ అయితే దుబాయ్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది నాకైతే. హబీబీ 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 ఫ్రెండ్స్, హబీబీ అనేది కోడ్ అయిపోయింది. హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి హబీబీ అని చెప్పేసి దుబాయ్ రెస్టారెంట్కి వచ్చేసేయండి మీరు. అండ్ మనమైతే షవర్మా, సో షవర్మా అనేది ర్యాప్ అనేది చూద్దాం. షవర్మా తినేసా, షవర్మా కూడా బ్యూటిఫుల్గా ఉన్నది. గైస్ ఎలా ఉన్నది షేర్ చేసుకుందాం, మంచిగా ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కప్షా. సో ఏమంటారు? కప్షా. కప్షా Kapsa. కప్సా. సో నేమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కానీ ఫుడ్ చూసి ఫుడ్ నింజియా 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 యా మ్యాన్ థ్యాంక్స్. నింజియా ఫ్రెండ్స్ చూసారు కదా, నింజియా వచ్చింది. సో నింజియా వచ్చేసరికి మనకి రోటీ రోటీ ఫస్ట్ అయితే కాప్సా ట్రై చేయకుండా నింజియా ట్రై చేద్దాం. సో నింజియా Hiroti. నో దిస్ ఇస్ నింజియా చెప్సీ. సో ఫ్రెండ్స్ మనమైతే చెప్సీ ట్రై చేస్తున్నాం. Rajma. This. చెప్సీ అయితే చాలా నాకు నిజంగా, ఎందుకంటే మన ఎలా ఉన్నారు కేబీసీ అన్నింటిలో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కదా అంటారు. చెప్సీ ట్రై చేసి చికెన్ ట్రై చేయాలి బ్రో. రోటీ మాత్రం భలే వేడిగా ఉంది. చెప్సీ ఫ్రెండ్స్ చూసారుగా, బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రేపు వచ్చేసరికి కేబీసీ బర్త్డే. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే మీ సైడ్ నుంచి ఒక చిన్న హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. చూసారుగా ఫ్రెండ్స్, మారిషస్ నుంచి వచ్చి తర్వాత ఫస్ట్ బర్త్డే ఇది. రేపు మాత్రం మొత్తం మోగిపోయిద్ది. మీకు లైక్ వీడియో తెద్దామని నేను చూస్తా, ఒకవేళ పాసిబుల్ అయితే వీడియో తీయచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫుడ్ ఇదైతే? చాలా యూనిక్ ఉంది ఇదైతే. ఎస్పెషల్లీ ఎగ్ అనేది తెలియదు, లేదా చికెన్ తెలియదు, కాకపోతే చాలా యూనిక్ ఉంది. ప్రతి డిష్లోనూ ఏదో ఒక యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చినారు. సో అమేజింగ్గా ఉంది ప్రతి డిష్ అనేది. నేనైతే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఫుల్గా తింటున్నా. మీరు ఇక్కడికి వస్తే కనుక ఫుల్గా ఎవరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా తింటారు. బ్రో నువ్వు చెప్పు బ్రో, జెన్యూన్ రివ్యూ చెప్పు బ్రో. ఇప్పుడు వరకు తిన్న ఐటమ్స్ సూపర్ బ్రో. అది తీసుకొచ్చారు దాన్ని లస్సీయో లజీవో చాలా చాలా బాగుంది బ్రో. చాలా చాలా అండ్ కబీజీ చాలా కబీజీ కబీజీ చాలా చాలా బాగుంది. నేను హైదరాబాద్లో తిన్నాను, చాలా బాగుంది. ఇది మండి వాట్ అబౌట్ మండి? తినాలనిపిస్తుంది, అసలు ఎలా బుద్ధి కావట్లేదు. ఇక్కడ నుంచి సరే, ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి సీటింగ్ పొజిషన్ కూడా చూస్తున్నారు కదా. ఒకవేళ మనకి ఎక్కువ అయిపోతే తిన్నది సో ఇక్కడ కూర్చోవచ్చు. సో ప్రైసెస్ వచ్చేసరికి చాలా మంది డౌట్ రావచ్చు. ప్రైసెస్ వచ్చేసరికి ఈ మండి వచ్చేసరికి మనకి 350 రూపీస్ అనేది పడుతుంది. మనకి 350, 450, 300, 150 రూపీస్, 150, 250. అండ్ ఇంకోటి మనకి షవర్మా తిన్నాం కదా, అది 100 రూపీస్. సో ఇవి వచ్చేసరికి ప్రైస్ డిఫరెన్స్. సో ఈ రాజు వచ్చేసరికి మీరు చూసుకోండి, ప్రతి ఒక్క వీడియోలో కమెంట్ చేస్తాడు. అంటే బ్రో బాగున్నది, లేకపోతే థమ్స్ అప్, నీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పేసి ఈ సపోర్ట్ అనే థ్యాంక్స్ రాజు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. నేను ఎందుకంటే వీడియో బాగుంటేనే ఎవరైనా లైక్ కొడతారు. అలాంటిది నువ్వు ప్రతి ఒక్క వీడియోలో నాకు నా వెనకాల ఉన్నందుకు చాలా థ్యాంక్స్ రాజు. నువ్వు లారీలో తిరుగుతున్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వస్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటే రోడ్డు మీద నడుచుకుంటే ఇట్లా వెళ్తానే ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ఈ కాలేజ్ ఓపెన్ పక్కా ఫ్యాన్ మీట్ ఉంటుంది. ఈ మూవీ మొబైల్ ఫ్యాన్ మీట్ పక్కా ఉంటుంది, అందరూ రావాలి. స్పాన్సర్ సత్యానే చేస్తాడు. ఫ్రెండ్స్ నేను మీకు స్పాన్సర్ చేయాలా? మీరు నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. అండ్ మీరే ఇంకా నాకు ఏదో తీసుకొచ్చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లైక్ చెప్తున్నా. లాస్ట్ 1 వీడియోలో నాకు 200 సబ్స్క్రైబర్స్ పెరిగారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పినందుకు, చూసి చేసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ ఫుడ్ అయితే బాగున్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కాప్సా ట్రై చేద్దాం. రోటీ వచ్చేసరికి ఎక్కువ అయిపోయినట్టున్నది నాకు కొంచెం. లైక్ లాస్ట్ పీస్ పెట్టేసి మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను
నేను ఎస్టర్డే వచ్చాను ఇక్కడికి లాగేట్కి, ఇప్పుడైతే నాకు ఇంటికాడ ఉన్నట్టే ఉంది ప్రశాంతంగా. అండ్ ఫ్రెండ్స్ నేను నిన్న ఎస్టర్డే వచ్చినప్పుడు కేబీసీ వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలియదు ఎవరు నేనైతే. అండ్ మనోడు చెప్పాడు, బ్రో నీ సబ్స్క్రైబర్ని బ్రో, నేను నీ వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను. లాస్ట్ ఎప్పుడు బ్రో నేను చూస్తున్నాను? ఇప్పుడు చేలో పునుగులు వేసి కట్ చూస్తున్నాడు. పొలాల్లో పునుగులు పొలాల్లో పునుగులు వీడియో చేసిన దగ్గర నుంచి చూస్తున్నాడు. అండ్ పొలాల్లో పునుగులు కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే క్రేజీ కాన్సెప్ట్ అది. అండ్ నేను లైక్ సరదాగా చేసేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి దాన్ని సీజన్ 2 అనే వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మేబీ పొలాల పునుగులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఉండొచ్చు. మాక్సిమం నేను 100% ఎఫెక్ట్స్ పెట్టి మన గాయస్ అందరితో అండ్ మన సబ్స్క్రైబర్స్తో ఒక లాగెట్లో ఒక మీట్ అనేది పెడుతున్నాం. లాగెట్లో నేను ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసుకోకపోతే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, moving_mobile. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. ఎక్కడ నేను మీట్ పెడుతున్నాను, ఫ్యాన్స్ మీట్. సో లాగెట్లో అయితే ఒకటి కంపల్సరీగా పెడతాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా రండి. మనమైతే వీడియో అయితే ఎండ్ చేద్దాం. మనోడైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తాం. చెప్పి మాట్లాడు. दीदी आज कैंसिल कर दो ना ऑर्डर, मैं थोड़ा सा बाहर आया था, उधर खा लिया. సో ఫ్రెండ్స్ మనోళ్ళు అయితే ఫోన్ చేసి చెప్తున్నారు, ఎందుకంటే మన వాళ్ళకి హెవీ అయిపోయింది. సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను ఫుడ్ మెయిన్ ఇక్కడ తీసుకొస్తానికి రీజన్ ఏంటంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో నా ఒక్కడి వల్ల అవ్వదు, ఎందుకంటే మా బాయ్స్ తీసుకొచ్చా, మా గ్యాంగ్ మూవింగ్ మొబైల్ కో. సో వీళ్ళంతా వచ్చి ఫుడ్ అనేది ఫినిష్ చేద్దాం ట్రై చేశారు, కానీ ఫినిష్ అవ్వట్లేదు. లైక్ 100% అనిల్ అయితే ఎఫర్ట్స్ పెడుతున్నాడు క్లీన్ చేయడం, మొత్తం ఫినిష్ చేయడానికి. 99 నాట్ అవుట్. సో నేనైతే డన్ అయిపోయాను. ఫుడ్ అయితే చాలా బాగున్నది, అన్ని మంచిగా అయితే తిన్నాం. ఫుడ్ గురించి చెప్పా, రెసిపీస్ ఎలా తయారు చేశారు చెప్పాను. రెసిపీస్ ఎలా తయారు చేశారు ఏంటంటే మసాలాస్ ఇవన్నీ మిక్స్ చేశారు, అవి మనకి కొంచెం సీక్రెట్. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ స్టైల్ కాపీ చేస్తారని చెప్పేసి మనకు కంప్లీట్గా చూపించలేదు. ఏ ఫ్రెండ్స్ ఏమంటారు? సో బ్రో యువర్ ఫుడ్ వాస్ టూ అమేజింగ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ అయితే ట్రై చేయండి, అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రై చేయండి, లేకపోతే వీక్ ఒకటి ట్రై చేయండి. ఇంత లైక్ దుబాయ్ నుంచి లైక్ ఆ స్టైల్ తీసుకొస్తున్నారంటే అరబిక్ స్టైల్ చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మనోడు వాళ్ళ అన్న కూడా లిఫోన్ కూడా వీళ్ళ తమ్ముడు బ్రదర్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ బ్రో. యాక్చువల్లీ యూ ఆర్ జస్ట్ టేస్టింగ్ యువర్ traditional food to us. Exactly. Don't stop this restaurant. Exactly. You have to grow and grow. Exactly. I will definitely say my subscribers to come here. For friends, మీరు అయితే రావచ్చు ఇక్కడికి వచ్చి రీజనబుల్ ప్రైసెస్ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. You are introducing your culture to India, bro. Exactly. That is the reason. Very good, bro. Very nice. సో ఫ్రెండ్స్ మనమైతే వీడియోని ఎండ్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. Nipim Paco channel subscribe. You know. నిపిన్ పాకు ఛానల్ సబ్స్క్రైబ్. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. నిపిన్ పాకు ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మూవింగ్ మొబైల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవింగ్ మొబైల్. ఇది చాలా బాగా చేస్తున్నాడు అన్నయ్య. నేను చేలో పునుగులు చేస్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చాలా అద్భుతంగా చేస్తాం, చాలా సూపర్ గా చేస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.